రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మీమార్ట్ షాపులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సివిల్ సప్లై ద్వారా ఏదైతే ఉందో రేషన్ షాపులను మీమార్ట్లుగా మార్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. దానిలో భాగంగా పైలట్ దానిలో భాగంగా విజయవాడ వాంబే కాలనీలో ఈ రోజున అయితే షాప్ అయితే ప్రారంభిస్తున్నారు. అసలు మీమార్ట్ ఏంటి, అందులో ఎలాంటి సరుకులంతా ఏంటి అని తెలుసు ప్రజలు మనతో పాటు ఏఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. ఈ మీమార్ట్లో అసలు మీమార్ట్ యొక్క ఉద్దేశం ఏంటి, ఈ షాప్లో ఏమేమి దొరుకుతుంది కస్టమర్లకి? బహిరంగ మార్కెట్ మీద ఉన్న రేట్ల కంటే కూడా తక్కువగా ఇస్తానికని చెప్పేసి ప్రభుత్వం వారు మీమార్ట్స్ని ప్రవేశపెట్టారు. వీటిలో యాక్చువల్గా రుచి గోల్డ్, ఫార్మలిన్, ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ అన్ని బ్రాండెడే. కందిపప్పు, తర్వాత మినపప్పు, మినపగుళ్ళు, వేరుశెనగ గుళ్ళు, సేమియా, ఆశీర్వాద ఆట, ఇవన్నీ కూడా బ్రాండెడ్ కూడా అన్నీ కూడా ఈ మీమార్ట్లో అందుబాటులో ఉన్నాయి. కార్డు హోల్డర్ కానోళ్ళు ఎవరైనా సరే దీన్ని వినియోగించుకోవచ్చు. యాక్చువల్గా అంటే ఏ రకాల ఇంకా మీరు చెప్పిన మాత్రం దొరుకుతాయి, ఇంకా వేరే ఇంకా అదనంగా సంబంధించినటువంటి నిత్యావసర వస్తువులు కూడా దొరుకుతాయి అంటారా? అదనంగా నిత్యావసర వస్తువులు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ వరకు రేషన్ షాపుల్లో మీమార్ట్స్ ఓపెన్ చేయాలని చెప్పేసి కొన్ని షాపుల వరకే పర్మిషన్ ఇచ్చారు. సెకండ్ పేజ్ ఉంటుంది. ఆ సెకండ్ పేజ్లో వేరే షాపులు కూడా ఇది ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. ఇంట్రడ్యూస్ చేస్తారు వేరే షాపుల్లో కూడా మీమార్ట్లు. అప్పుడు ఇంకా వీటికి తోడు ఇంకా మొత్తం 64 కమోడిటీస్ రేషన్ షాపుల్లో, 64 వస్తువులు రేషన్ షాపుల్లో ఉండేటట్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొంచెం స్టెప్ బై స్టెప్గా వాటిని ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. ఈ ఫస్ట్ ఫేజ్లో విజయవాడలో ఎన్ని షాపులు ఓపెన్ చేస్తున్నారు? ఈ ఫస్ట్ ఫేజ్లో విజయవాడలో వచ్చేసి ఇప్పుడు ఈరోజు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం వారి ఆదేశాల ప్రకారము ఒక 5 షాపులు ఈరోజు విజయవాడ టౌన్లో ఓపెన్ చేస్తున్నారు. విద్యాధరపురంలో ఒకటి, ఇక్కడ 2 యాక్చువల్గా ఈ ఏరియాలో వాంబే కాలనీను, రాధానగరు, అదేవిధంగా సర్కిల్ 2 ఏరియాలో షాపులు, మొత్తం 5 షాపులు ఓపెన్ చేస్తున్నారు. ఈ సరుకులు బయట ప్రైవేట్ మార్కెట్కి ఇక్కడ ఈ షాప్కి మధ్య రేట్లు ఏమైనా తేడా ఉంటుందంట? ఉంటుంది సార్. 5 రూపీస్ తక్కువ ఉంటుంది ఇక్కడ మీమార్ట్లో. ఆయిల్స్ కానీ, కందిపప్పుకి కానీ, తర్వాత వచ్చేసి ఈ మినపగుళ్ళకి కానీ, వేరుశెనగ గుళ్ళకి కానీ, ఇవన్నీ కూడా 5 రూపీస్ నుండి 6 రూపీస్ వరకు తక్కువగా ఉంటుంది. బయట బహిరంగ మార్కెట్లో ఉన్నటువంటి రేట్ల కన్నా కూడా ఇది ఉంటుందన్నమాట. షాప్ ఇది నెలలో మామూలు రోజు మామూలు షాప్ లాగానే ఈ షాప్ రోజు తీసే ఉంటుంది? రోజు తీసే ఉంటుంది. 30 రోజులు తీసే ఉంటుంది. నెలలో 30 రోజులు తీసే ఉంటుంది. ప్రతిరోజు ఓపెన్ చేసి పెట్టాల్సిందే, ఉదయం సాయంత్రం. మా ప్రభుత్వం కొత్తగా మీమార్ట్ అని చెప్పి మీ ఏరియాలో షాప్ పెట్టింది, మీకు ఎలా ఉపయోగపడుతుంది మీ షాప్లో? చాలా మంచి ఉపయోగం అండి. మంచి ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశాడంటే ఎంత గర్వంగా ఉందో మా మహిళలందరికీ. డీమార్ట్కి వెళ్ళినా, ఇంకొక షాప్కి వెళ్ళినా రేట్లు ఎక్కువ అండి. అయినా అక్కడికి వెళ్ళి కొనుక్కునే పరిస్థితి కాదు. ఇంటి పక్కనే మాకు అందుబాటులో ఉన్న సరుకులు ఇస్తున్నారంటే గవర్నమెంట్ ఎంత బాగా ఉందండి, సౌకర్యంగా ఉంటుంది. మాకు కూడా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మనం దూరంగా వెళ్ళాలి, దగ్గర అయితే మనకు అందుబాటులో ఉంటాయి. స్టోర్ అయితే మనకు అందుబాటులో ఉంటుంది కదా. బియ్యంతో ఉప్పులు పప్పులు అన్నీ చింతపండు కానీ, కందిపప్పు కానీ, నూనె కానీ అన్నీ కొనుక్కుంటాం. అదే మళ్ళీ ప్రత్యేకంగా వేరే స్టోర్కి వెళ్ళామంటే రేట్లు ఎక్కువ. మాకు అందుబాటులో రేట్లు ముఖ్యమంత్రి గారు అంత మంచి ఆలోచన, ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఎంత మంచి ఆలోచన చేసి మాకు అందుబాటులో, ఆ మహిళలకు అందుబాటులో సౌకర్యం తీసుకొచ్చారంటే మాకు బాగా ఆనందంగా ఉందండి. బయట మార్కెట్ రేట్లు కానీ ఇక్కడ తగ్గించి అమ్ముతామని చెప్పి అంటున్నారు. తగ్గించి అమ్ముతామని చెప్పారని తగ్గించి ఇస్తారు కూడా సార్. చెప్పిన తర్వాత చెప్పిన మాట ప్రకారం ఇస్తారు సార్. గవర్నమెంట్ ఏ మాట చెప్తే ఆ మాట ప్రకారం ఇస్తారు సార్. పెట్టారు కొత్తగా, అది మీకు ఎలా ఉండబోతుంది? గతంలో మీ ఇక్కడ మా రేషన్ షాప్కి వెళ్ళాలంటే బియ్యం, పంచదార ఇచ్చేవాళ్ళు. వాటితో పాటుగా వాళ్ళ నిత్యావసర వస్తువులు కూడా దాదాపు 60 రకాల వస్తువులు కూడా మార్కెట్ రేట్ కానీ తగ్గించిస్తూ ఉన్నారు. చాలా బాగుందండి ఆలోచన. ఇప్పుడు చంద్రబాబు గారు ఆలోచన విధానం ఏంటంటే అండి, ఒక 20 ఏళ్ళు ముందుగా ఏం జరిగిద్దో ఇవాళ తెలుసుకుంటాడు ఆయన. అది మహిళల బాధలకు చూసే 99లో గ్యాసు దీపం పథకం కింద ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఏంటంటే బాధపడకూడదు, తిరగకూడదు, అన్ని ధరలు కూడా ఎక్కువైపోతున్నాయి అని ఇలాగ మీ మార్ట్ అనేది పెట్టి మా మార్ట్ అని పెట్టాడు. మా కోసం, మా మహిళల కోసం. ఇప్పుడు అందులో చౌక ధరలకు వచ్చే దాంట్లో మేమేంటంటే బయటికి వెళ్తే ఇంకెక్కువ ఖర్చు అయిపోతాయి. కనీసం ఒక 100 రూపాయలు పొదుపైనా మాకు అయినట్టే. అందుకని మాకు చాలా సంతోషంగా ఉందండి. ఆయన దార్శనికుడు. ఒక మార్గంలో చేయాలి అంటే ఆయన తర్వాత ఏదైనా. ఆయన ప్రభుత్వంలో ఇలాంటిది పెట్టారంటే ఇంకా ముందుకు ఇంకా కొన్ని చేస్తారు. ఇంకా అన్ని షాపుల్లో కూడా ఇంకా ఎక్కువగా అందిస్తారని మేము నమ్ముతున్నామండి. బయట మార్కెట్ కన్నా ఇక్కడ తగ్గించి రేట్లు ఇస్తా ఉన్నారు, మీకు ఎలా ఉంది స్పందన? చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే బయట కన్నా ఇక్కడ ఇంకా తక్కువగా వచ్చేటప్పుడు మాకు ఇంకొక వస్తువు వచ్చింది. ఆ కొన్నిటి మీద తగ్గిన డబ్బులు ఇంకొక వస్తువు కొనుక్కుంటాం, ఇంకొక వంట సామాను ఇంకేదో కొనుక్కుంటాం. మాకైతే హ్యాపీగా ఉందండి. ఇంకా ఇన్ని మరిన్ని అలవాలి. ఆయన చేసే పనుల్లో మాకు కూడా సంతోషకరమైన వార్తలు ఏంటంటే అన్నీ ఫ్రీ బస్ వేసాడు,
మహిళలకు మంచి చేస్తున్నాడు. ఇప్పుడు ఇట్లాగ ఇచ్చాడు, తర్వాత గ్యాస్ బండ్లు వేస్తున్నాడు. మాకేంటంటే మా ప్రజానీకానికి ఏది అవసరమో అది చేస్తున్నాడు ఆయన. పేద ప్రజలు, మేము పేదవాళ్ళమి. మా ఏరియాలో ఇలాంటి మార్ట్ రావడం మాకు చాలా సంతోషం. డీ మార్ట్కి వెళ్తే రేట్లు ఎక్కువ, అందుకని మీ మార్ట్ అని పెట్టారు. మా కోసం, మా కొరకు పెట్టారు ఆయన. ఆయనకి చాలా థ్యాంక్స్ అండి. మాధవరావు ఏం చెప్తారు మీ మాట పెట్టాను చంద్రబాబు గారికి? థ్యాంక్స్ చెబుతామండి ఆయనకి, చాలా థ్యాంక్స్ చెబుతాం. ఎందుకంటే మా తరపున, మహిళల తరపున మేము ఆయన చాలా థ్యాంక్స్. ఎందుకంటే మేము తక్కువ ధరలకే మాకు సామాన్ అందిస్తున్నారు, సరుకులు అందిస్తున్నారు కాబట్టి ఆయన చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇన్ని పెట్టాలని కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం నియోజకవర్గంలో కానివ్వండి, అలాగే డివిజన్లో కానివ్వండి, ప్రతి డివిజన్లో కూడా ఈ రకమైన ఈ మార్ట్ పెడతాం అనేది చాలా సంతోషకరం. పేద ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే రేట్లు కానివ్వండి, అలాగే నాణ్యత కూడా ఎక్కడా కూడా రాజీ పడకుండా అందించడమే ప్రభుత్వ ధ్యేయంగా ఈ మార్ట్ను ఓపెన్ చేయడం జరిగింది. బయట మార్కెట్ కానీ ఇక్కడ తక్కువగా అందిస్తూ ఉన్నారు, ఎలా ఉంటుంది? అంటే ప్రజలకి ఉపయోగపడే విధంగా ఏదైతే ఈ మార్ట్లు పెట్టారో ఒక్కొక్క కేజీకి 15 రూపాయల నుంచి 20 రూపాయలు, అంటే ఓ 10 వస్తువులు కొంటే 150 నుంచి 200 రూపాయలు మార్జిన్ కనిపించేలాగా. ఎందుకంటే వ్యాపార సంస్థలు దోపిడీ చేసే విధంగా ఉంది కాబట్టి కొంతవరకు అలా కాకుండా పేద ప్రజలందరికీ కూడా మంచి నాణ్యమైన సరుకులు అందించి తక్కువ రేట్లకు కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ మన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు కూడా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ఈ వాంబే కాలనీలో ఉన్న అందరూ కూడా హర్షించడం జరిగింది. మా బోండా మహేశ్వర్ గారు సూచన మేరకు ఈరోజు ఇక్కడికి వచ్చి ఇలా మాజీ కార్పొరేటర్ కంచి దుర్గ గారి చేతుల మీదుగా ఓపెనింగ్ చేయడం జరిగింది. పేదవారికి షాపులు ఎలా ఉపయోగపడుతుంది? మార్కెట్ కన్నా తక్కువగా అందిస్తే రేటు తక్కువకి ఇస్తామని చెప్పి అంటున్నారు. పేదలకి ఉపయోగమే కదండి. ఎందుకంటే ఇప్పుడు 10 వస్తువుల మీద 200 మార్జిన్ ఉంటే అదే ఒక 50 వస్తువుల మీద కొంతవరకు వాళ్ళకు కూడా ఉంటుంది, ఇంకో వస్తువు కూడా కొనుక్కుంటారు. ఎందుకంటే ఈరోజు సంపాదన తక్కువ ఉన్న రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయి. ఈ విధంగా చూసుకుంటే పేదలకి ఎంతో కొంత మేలు జరిగిద్దన్న ఉద్దేశంతో ఈ మార్ట్లు ఓపెన్ చేయడం జరిగింది. డీలర్లు ఇలా పెట్టినందుకు ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగిద్ది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అందరూ కూడా లేబర్లు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పని చేసుకుంటేనే వాళ్ళు కడుపులు నిండుతాయి. అలాంటి వాళ్ళకి ఇంత తక్కువగా వస్తుందంటే అందరూ సంతోషపడతారు. ప్రతి ఒక్కరు కూడా వచ్చి కొనుక్కుంటారు. ఎక్కడైతే తక్కువగా ఉంటే అక్కడికి వస్తారు. అలాగే మా ఎమ్మెల్యే గారు పిలుపు మేరగా ఇలా పెట్టించారు. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. షాప్ ఇచ్చారు, ఏంటి మీ షాపులో ఏమేమి అందుబాటులో ఉంటాయి చెప్తారు? నమస్కారం అండి, నా పేరు రమణ, బాంబే కాలనీ డీలర్, 106 షాప్ నెంబరు. ఈ ప్రజెంట్ షాపుల్లో జనాలకి ఏమేమి కావాలంటే, కార్డు హోల్డర్స్కి ఏమి సరుకులు కావాలో అవన్నీ మేము తెచ్చిపెట్టామండి. అది త్రూ గవర్నమెంట్ ద్వారా. అయితే శనగపప్పు అని, మినపప్పు అని, కందిపప్పు అని, మన వేరుశనగ గుళ్ళు అని, పామాయిలు, మిగతా అన్ని సరుకులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము. జనాలకి అంటే ఎక్కువ వాళ్ళకి అవసరం నీడేదో అది. రెండోది ఏంటంటే ఇప్పుడు మీ మార్ట్ మా మార్ట్ కానీ ఎందుకు మార్చుకున్నానంటే, అదే మన డీమార్ట్కి వెళ్ళాలంటే కనీసం మినిమం 1000 రూపాయలు 2000 లేని అక్కడికి వెళ్ళాలి, 4-5 కిలోమీటర్ల దూరం వెళ్ళి రావాలి. ఇదే 100 రూపాయలు వచ్చినా కూడా అంటే 10 నిమిషాల జర్నీ, అంటే ఇక్కడ 1/2 కిలోమీటర్ల జర్నీలోనే తీసుకొని 100 రూపాయలు చేసుకొని వెళ్ళిపోవచ్చు. మళ్ళీ మిగతా 100 రూపాయలు రేపు తెచ్చేసుకోవచ్చు. ఆ విధంగా ఫెసిలిటీ ఉంది కాబట్టి జనాలకి ఇంకా మెరుగవుతుంది మా ఉద్దేశం అండి. మీ మాటలు ఏమేమి సరుకులు దొరుకుతాయి? మా దగ్గర అయితే ప్రజెంట్ శనగపప్పు, మినపప్పు, వేరుశనగ గుళ్ళు, పామాయిలు, సేమియా, బెల్లం, మిగతా తదితర సరుకులు. ఇంకా జనాలు కోరిక మేరకు వాళ్ళు గైడెన్స్ ఇస్తారు, దాన్ని బట్టి ఇంకా పెంచుతాము. మీ మాట అనేది మీకు పేదవారికి ఈ ఏరియాలకు ఎలా ఉపయోగపడుతుంది? చాలా అండి. ఈ ఏరియా వచ్చి బాంబే కానీ అంతా పేదవాళ్ళు, రెక్కేరది కానీ డొక్కని వాళ్ళు. ఈ ఇష్యూ అనేది, ఈ అవకాశం ఇస్తాము ప్రజలకి చాలా ఉపయోగకరం. ఇది అందరికీ అందుబాటులో ఉండే రేట్లు కాబట్టి సంతోషపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. బయట మార్కెట్ కన్నా తగ్గించమని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. కంపల్సరీ అండి. ఇప్పుడు ఈ డీమార్ట్ అని చెప్పి డీమార్ట్లోకి వచ్చి మాకు తక్కువ ఉంటుందని డీమార్ట్ చెప్తున్నారు, కానీ మాటలు తప్పించి తగ్గించేది ఏమి ఉండదు. ఇది గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి తక్కువగా అనుకూలంగా పేదవాడికి ఉపయోగపడేటట్టుగా ఇస్తారని చెప్పి తెలియజేస్తాం. ఇలాంటి మాటలు పెట్టిన దానికి సీఎం గారికి ఏం చెప్తారు? మా ద్వారా ధన్యవాదాలు చెప్తున్నాం సార్. ఇలాంటి ఇంకా పెట్టాలని చెప్పి పేదవాడిని గుర్తించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తాం.